ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. ఈరోజు మల్లికార్జున్ గారు, మోహన గారు, వారి పెద్ద కొడుకు సతీష్, చిన్న అబ్బాయి కిషోర్ తిరుపతి నుంచి అమ్మవారి దర్శనార్థంపై వచ్చారు. అమ్మవారి యొక్క వీడియోలు చూస్తూ ఉంటున్నారట. అమ్మ చెంత గోమాతను పూజించుకొని ఆ పుణ్యాన్ని వారి వెంట తీసుకొని వెళ్దామని గోవు పూజ నిర్వహిస్తున్నారు. ఎంతో పుణ్యాత్మకమైనటువంటి పూజ. వాళ్ళకి ఈ సంకల్పం రావడమే చాలా అదృష్టం. భగవతి కృప, జగదంబ ఆశీర్వాదం, అమ్మ అనుగ్రహం అది. ఏ సంకల్పానికైనా, ఏ ఆలోచనకైనా, ఏ కోరికకైనా ఈశ్వరుని ప్రేరణ తప్పకుండా ఉంటుంది. వీళ్ళకి ఈ ఆలోచన రావడమే గొప్ప అదృష్టం. శ్రీమాతలైన శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతులు ఆ జగదంబల యొక్క సమ్ముఖంలో గోపూజ నిర్వహించడం ఎంతో అదృష్టం. ఎంతోమంది మాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, కానీ ఏదో ఒక కారణం చేత వాళ్ళు వెనక్కి అయిపోతూ ఉంటారు. ఏదో మైలు రావడం, ఇంకేదో కావడం, మేము సమయానికి లేకపోవడం, వాళ్ళకి సమయం ఇవ్వకపోవడం లాంటిది. వీళ్ళు ఏకంగా తిరుపతి నుంచి ఇక్కడికి రావడం, అమ్మ చెంత పూజ చేసుకోవడం వాళ్ళ అదృష్టం. భగవంతుడు వాళ్ళకి ఎల్లవేళలా తోడుగా ఉండి అన్ని కార్యములలో, అన్ని విషయాలలో వాళ్ళకు శ్రీరామ రక్షయ్య కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మల్లికార్జున్ గారు తిరుపతిలో స్వామివారి పాదాల చెంత ఏదో పని చేస్తూ ఉంటారట. వారు ఏదో డ్యూటీ చేస్తారంట కొండపైన. రోజు అమ్మవారి వీడియోలు చూస్తూ ఉంటారట. వారు ఎంతగానో ఆకర్షించబడ్డారు శ్రీపీఠానికి, శ్రీపీఠం జరిగేటటువంటి కార్యక్రమాలకు. ఇక్కడ చేసే ప్రతి పూజకు వారు ఎంతగానో ఆకర్షించబడ్డారు. అందులో గోమాత యొక్క పూజను, గోవు యొక్క దర్శనాన్ని వాళ్ళు చాలా ఇష్టపడ్డారు. తప్పకుండా మీరు ఆ పూజలో పాల్గొనవచ్చండి అని చెప్తే అమ్మవారి దర్శనం చేసుకొని ఈరోజు అమ్మ చెంత వాళ్ళు గోపూజ నిర్వహించుకుంటున్నారు. భగవత్ ప్రేరణతో వాళ్ళందరికీ మంచిగానే ఉన్నప్పటికీ ఏదో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయట. జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది కాబట్టి వీళ్ళకు కూడా చిన్న చిన్న సమస్యలు ఏవో ఉన్నాయి. ఆ సమస్యలు తీరడానికి, అమ్మ అనుగ్రహం కలగడానికి ఈరోజు గోపూజను చేస్తూ గోవుని అమ్మకు సమర్పించి అమ్మను దర్శించుకోవడానికి శ్రీపీఠానికి వచ్చారు వాళ్ళు. జగన్మాత, ఆ పరాశక్తి అమ్మ వాళ్ళని తప్పకుండా దీవించి అనుగ్రహిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆశ్రిత వరదాయిని అయినటువంటి ఆ తల్లి తన పాదపద్మముల చెంత ఎవరు గోపూజ గావించిన, గోదానం చేసుకున్న, గోవుని దత్తత తీసుకున్న అమ్మ శీఘ్రమే వారిని అనుగ్రహిస్తుంది. ఎందుకంటే గోవు సాక్షాత్తు విశ్వమాత, సర్వలోకాలను పాలించే ఆ చల్లని తల్లి, జగజగాలకు మూలమైనటువంటి ఆ జగదంబ, సర్వదేవతలకు, సమస్త శక్తులకు మూలమైనటువంటి ఆదిశక్తే గోమాత. జగన్మాత ఆనాడే త్రిమూర్తులకు ఆదేశం ఇచ్చినది, నన్ను ప్రత్యక్షంగా చూడాలంటే గోవులో చూడండి. గోవులో ఉండేటటువంటి సర్వధర్మములు నేనే, గోవులో ఉండేటటువంటి సమస్త మూలాలు నేనే, అన్నీ నేనై వచ్చిన ఒక రూపంగా గోవును భావించండి అని చెప్పి ఆదిశక్తి చెప్పినది. అట్టి గోవుకు పూజించిన, ప్రణమిల్లిన, సేవించుకున్న, సాక్షాత్తు జగదంబను పూజించుకున్న పుణ్యమే వస్తుంది. అమ్మ కరుణామూర్తి, కారుణ్యవల్లి, జగదంబ యొక్క ప్రేరణ, అమ్మ ఆశీర్వాదం అందరికీ దొరకాలంటే సామాన్యం కాదు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ అదృష్టాన్ని వాళ్ళు చూడలేరు, చేయలేరు. గోవుని పూజించి గోదానం చేస్తే పితాపితరుల యొక్క ఆత్మలు శాంతించటయే కాక మన జన్మలో ఉండేటటువంటి ప్రారబ్ధ కర్మలు, కొన్ని పాపములు, కర్మలు అన్నీ కూడా సంసిపోతాయి. శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రంలో వెలిసిన ఆ తల్లులకు ఈరోజు వీళ్ళు పూజించుకొని శరణాగతి చేయడం అనేది ఎంతో సుకృతం, వారి అదృష్టం. జగదంబ వాళ్ళకు తోడుగా, నీడగా ఉండి వారిని కాపాడునని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ ఇలాగే అందరికీ నీవు తోడువై నిలిచి కాపాడు తల్లి. జై జగన్మాత, జై జై జగన్మాత.